శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నీ దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి నీ దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటూ పరిశుద్ధమైన గ్రంథం నుండి మరొక మాట చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునితో ఐక్యత అవసరమైనటువంటి వారికి ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా అవి నిన్నేమి కూడా చేయలేవు. అవును, లెక్కలేని అపాయములు నీ దగ్గరికి వచ్చిన, విషపూరితమైనటువంటి సర్పాలే నిన్ను కరిచినా కూడా నీకు హాని రాదు. ఎందుకంటే నువ్వు దేవునితో ఐక్యత కలిగి ఉన్నావు కాబట్టి. ఎస్, ఇలాంటి విషయంలో మనము దేవుని యొక్క ఐక్యత, దేవుని యొక్క చిత్తము గట్టిగా మనమును అంటుకొని ఉంది కాబట్టి ఈ లోకానుసారమైన అపవాది మనల్ని ఏమి కూడా చేయడు. శ్రమకాలంలో ఇది సాధ్యము. నేను మరలా చెప్తున్నాను, ప్రేమ కలిగినటువంటి తండ్రి యేసుక్రీస్తు యొక్క చిత్తంలో మనం ఐక్యపరచబడినప్పుడు, యేసుక్రీస్తు తారుతో మనం ఒకే మాట మీద నిలబడి నడిచేటప్పుడు ఈ లోకానుసారమైనటువంటి అపవాది నిన్ను తాకడానికి కూడా భయపడతాడు. ఈ శ్రమకాలంలో ఇదే నిన్ను హెచ్చరిస్తుంటున్నాను. ఒకవేళ మరణకరమైన రోగమే నీ మీదకి వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకో. నీలో ప్రార్థన ఉన్నంత కాలము కూడా ఆ రోగము నీ శరీరానికి ఉంటుందే కానీ ఆత్మకు ఉండదు. ఆత్మలో బలపడాలంటే ఒకే ఒక ధైర్యం, దేవునితో ఐక్యత పొందుకోవడం. ఎప్పుడైతే దేవునితో ఐక్యత పొందుకొని ఉంటావో, ప్రార్థిస్తావో, అప్పుడే ఆయన మాటలే నీకు ఔషధములుగా మార్చబడతాయి. ఆయన మాటలే నీకు మందులుగా మార్చబడతాయి. అవే గొప్ప విడుదలను నీకు ఇస్తాయి. సందేహపడద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం ఎదురుచూడు. లెక్కలేనన్నటువంటి అపాయాలు నీ దగ్గరికి వచ్చినా కూడా అవి నిన్ను తాకవు. భయపడద్దు ప్రియమైన సహోదర సహోదరులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అంటుకొని ఉండు. ఈ శ్రమ కాలంలో నుండి విడిపించబడతావు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారు ఏ రోగంతో ఉన్నారో, ఎటువంటి వ్యాధితో ఉన్నారో, ఎలాంటి ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ ఈ మాటలే వారి జీవితంలో ప్రభు ఒక సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల కావడానికి తోడ్పడటకు సహాయం చేయండి. ప్రతి రోగము యేసయ్య నామములో తొలగిపోవును గాక. మీరు తొలగించినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.